సూర్యాపేట జిల్లా కోదాడలోని తమ విద్యా సంస్థ ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ను స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు కోదాడకు చెందిన ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డిలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని తమ విద్యా సంస్థ ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ను స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు కోదాడకు చెందిన ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డిలు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో కాలేజ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన సందర్భంగా గురువారం కాలేజ్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో అనంతరం వారు మాట్లాడుతూ, కోదాడ ప్రాంతంలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఇంటర్ విద్యను అందించే లక్ష్యంతో తమ కాలేజ్ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఇందుకోసం కార్పొరేట్ కాలేజీలలో అనుభవం కలిగిన లెక్చరర్లతో విద్యా బోధన చేయిస్తున్నట్లు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి తమ కాలేజీలో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించడం హర్షణీయమన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని తెలిపారు. వచ్చే సంవత్సరం ఐఐటి మెయిన్స్, నీట్ పరీక్షలలో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాలేజీ ప్రిన్సిపల్ వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపల్ జీవి, పలువురు లెక్చరర్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Smile చేయాలి. My name is Sri. I am from Janki Nagar. A special thank to NRS family. Special thanks to Chairman Rajesh sir, Director Manu sir, Correspondent Venu sir and Principal GV sir, and my lecturers. This is a great achievement to me. I scored 435 out of 440. My parents are back support to me. I joined hostel at last 1 month and I achieved this. Thank you for giving this golden opportunity. Gayatri, I am from Mains. I had scored 466 out of 470. I pay my sincere gratitude to all my faculty and my correspondent sir, Rajesh sir and director sir Manohar sir. I feel very great and blessed to study in this college. NRS is not only competitive with local colleges but also with corporate ones. అయిపోయిన తర్వాత వాళ్ళు కనుక మా దగ్గరికి జాబ్ కోసం వస్తే మా ఐఐటి కంపెనీస్లోనే వాళ్ళకి జాబ్ ఆఫర్ చేస్తున్నాము. సో అది ఒకటి. అండ్ బైపీసీ సైడ్ నుంచి ఎవరైతే స్టేట్ సెకండ్ ర్యాంక్ తీసుకొచ్చారో వాళ్ళకి వాళ్ళ సైడ్ ఆ టైంలో ఏ సైడ్ అయితే వెళ్తారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.